బడా వ్యక్తుల అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతూ మన హైడ్రా సామాన్యులకి అండగా నిలుస్తుంది. వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్లో కొన్ని కాలనీలకు వెళ్లే రోడ్డుని స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించి కొన్ని నిర్మాణాలు చేసింది. ఆ కంపెనీ పైన స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు ఇవ్వడంతో ఆ అక్రమాల్ని నేలమట్టం చేసి 8 కాలనీలకి హైడ్రా దారి కల్పించింది. వెంటనే వారంతా హైడ్రా జిందాబాద్ అంటూ స్థానికులు స్వీట్లు పంచుకున్నారు. హైడ్రా సిబ్బందిని అభినందించారు. ఇంకా జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వాటిని కూల్చేసి 3,900 కోట్ల విలువైన భూముల్ని హైడ్రా కాపాడింది. హఫీజ్పేట్లోని వివాదాస్పద పైగా భూముల్లో వసంత హౌస్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేయగా వెంటనే రంగంలోకి దిగి 2,000 కోట్ల విలువైన భూముల్ని హైడ్రా రక్షించింది. ఇలా బడాబాబుల బారి నుంచి సామాన్యులకి అండగా నిలుస్తున్న హైడ్రాపై ప్రశంసలు వస్తున్నాయి.